కమ్యూనిస్టు మహాప్రపంచంలో మహోన్నతిగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడిన పుచ్చలపల్లి సుందరయ్య జిల్లాలోని విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో మే 1, 1913 భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట్రామిరెడ్డి, శేషములు. సుందరయ్యకు 6 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించాడు. తర్వాత రాజమండ్రి, మద్రాసు ట్రిప్లికేన్లోని హిందూ హైస్కూల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. చిన్నతనం నుంచే అంటరానితనానికి బద్ధ వ్యతిరేకి సుందరయ్య. స్వగ్రామం అలగానిపాడులో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి హరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. 14 సంవత్సరాల చిరు ప్రాయంలోనే సైమన్ గోబ్యాక్ అంటూ దేశ దాస్య విముక్తి కోసం, భరతమాత స్వేచ్ఛ కోసం స్వాతంత్ర పోరాటంలో దూకారు. ప్రజా ఉద్యమాల నిర్మాణంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితాన్ని చవిచూశారు. తొలిసారి ఆయన 18 ఏళ్లకే అరెస్టయ్యారు. రాజమండ్రి హిందూ హైస్కూల్లో ఉండే కాలంలోనే విప్లవకారుల సంస్థల అధ్యయన కేంద్రానికి కేంద్ర బిందువుగా నిలిచారు. పిన్న వయసులోనే జాతీయ భావబీజాలు మనసులో నాటుకోవడంతో గాంధీత్వం నుంచి బయటపడి కమ్యూనిజంలోకి, తరువాత తెలంగాణ సాయుధ విప్లవ ఉద్యమంలోకి దూకి జాతీయ స్థాయికి ఎదిగిన సింహపురి సింహం సుందరయ్య. జనసామాన్యానికి శక్తివంతమైన ఆచరణాత్మక పోరాటాన్ని చూపించేందుకు అవిశ్రాంత కృషి చేశారు. ప్రఖ్యాత రచయిత నారాయణమూర్తి రచించిన విమల అనే నవలా కథనం తనపై ప్రభావం చూపిందని తన మిత్రులతో ఆయన చెప్పేవారని చెప్తుంటారు. 1930వ ప్రాంతంలో మహాత్మాగాంధీ ప్రభావంతో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినప్పుడు రెడ్డి అనే పదాన్ని త్యజించి సుందరయ్యగా ఆదర్శవంతమైన మార్గంలో నిలిచారు. ఆయనకున్నటువంటి ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి అయితే రెడ్డి తోక తొలగించేసి పుచ్చలపల్లి సుందరయ్యగా తన యొక్క పేరుని మార్చుకొని సాధారణ ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటూ మొట్టమొదటిగా ఈ దేశంలో వ్యవసాయ కార్మికులకి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించి పేదవాళ్ళకి అండగా ఎర్రజెండాని నిలిపినటువంటి ఒక మహనీయ వ్యక్తి. 1930 జూన్ నెలలో మాలపర్రు గ్రామంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పాల్గొన్న కల్లు వ్యతిరేక ఉద్యమంలో తొలిసారి అరెస్టయ్యారు. నిరాడంబరత, హరిజనోద్ధరణలు గాంధీ నుంచి తనను ప్రభావితం చేశాయని చెప్పుకునేవారు. 15వ ఏటే గాంధీజీ మార్గంలో గాంధీజీ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అనంతరం ఆ పోరాటాల్లో అతను జైలు జీవితాన్ని పోవాల్సి వచ్చింది. అదే సందర్భంలో అతను కమ్యూనిస్టుగా మారి బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా రైతులకు, వ్యవసాయ కూలీలకు, యువకులకు అందరికీ కూడా వాళ్ళ సమస్యలపై నిరంతరం వాళ్ళకు అండగా ఉండి పోరాటాలు చేయడం జరిగింది. 1932లో స్వగ్రామమైన అలగానిపాడులో ఒక వ్యవసాయ కార్మిక సంఘాన్ని ప్రత్యేక నిబంధనావళితో రూపొందించారు. ఆనాడు ఆయన రూపొందించిన నిబంధనలే దేశవ్యాప్తంగా నేడు ఆ సంఘానికి అమల్లో ఉన్నాయి. క్రమశిక్షణకు మారుపేరు సుందరయ్య. మంచి వక్తగా కూడా ప్రసిద్ధి చెందారు. స్వగ్రామంలో గ్రంథాలయ స్థాపన, వ్యవసాయ కూలీలకు అక్షర జ్ఞానాన్ని కలిగించడం, వయోజన విద్యా కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఏర్పాటు, ప్రాథమిక చికిత్సా కేంద్రం, చౌక డిపోల నిర్వహణ వంటి సదుపాయాలను ఆనాడే కల్పించి అలగానిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఆదర్శనీయుడు సుందరయ్య. రాజ్యసభకు ఎంపిక కావడం ద్వారా పండిట్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ ప్రాంగణంలోకి కూడా ఎంతో నిరాడంబరునిగా సైకిల్ ఎక్కి వెళ్లేవారు. నాయకులందరికీ ఆయన ఆదర్శప్రాయంగా ఉండేవారు. ఈరోజు సమాజంలో విలువలు పూర్తిగా పతనమైపోతున్నాయి. కానీ ఆ రోజు సుందరయ్య గారు లాంటి వాళ్ళు శాసనసభకి ఎన్నికైనా, పార్లమెంటుకి ఎన్నికైనా, రాజకీయాల్లో ఉన్న అత్యంత విలువలు పాటించి ఈ సమాజానికి కొన్ని సాంప్రదాయాల్ని నెలకొల్పారు. ఆ విధంగా సుందరయ్య గారు తన యావదాస్తిని పార్టీకి ఇవ్వడమే కాకుండా బిడ్డలు పుడితే ప్రజల కొరకు పని చేయించుకోలేమని పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా చేయించుకొని చనిపోయే వరకు నిఖార్సైనటువంటి కమ్యూనిస్టుగా పనిచేశాడు. కాబట్టి ఈరోజు సమాజంలో ఉండేటువంటి అందరూ కూడా కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏ ఆశయాల కొరకైతే ఆయన పాటుపడ్డాడో ఆ ఆశయాల్ని మనం అందరం కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
1936లో జరిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి మహాసభ నుంచి సుందరయ్య ఆ పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండేవారు. 1946లో సోదరుడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డిచే నెల్లూరులో ప్రజా వైద్యశాలను ప్రారంభించి ప్రజల మన్ననలు పొందారు. సిపిఎం అతిరథ మహారథులు ఈఎంఎస్ నంబూరి ప్రసాద్, మాకినేని బసవపున్నయ్య, సరోజ్ ముఖర్జీ, కనక్ ముఖర్జీ, భగత్ సింగ్ అనుచరుడు శివశర్మలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. 1964లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీతో చీలిక ఏర్పడినప్పుడు సిపిఎం వైపు మొగ్గు చూపిన సుందరయ్య ఆ పార్టీకి 12 ఏళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి ప్రజల ఆదరాభిమానాలు అందుకుని 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ట్రేడ్ యూనియన్ కానీ, వ్యవసాయ కార్మిక సంఘం కానీ, అట్లాగనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నిర్మించే దాంట్లో కీలక పాత్ర వహించారు. అట్లా కార్మికులకు అండగా ఉంటూ సుందరయ్య గారు అలగానిపాడులో తన గ్రామంలోనే ఒక నెల్లూరు నగరాన్ని నుంచి సరుకులు తీసుకుపోయి ఏదైతే రేటుకి ఇస్తుండో పేద ప్రజలకి అట్లా స్టోర్ పెట్టి ఇవ్వటం జరిగింది. అందువల్ల సుందరయ్య గారి యొక్క నాయకత్వాన భారతదేశంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఈరోజు మేమంతా ముందుంటామని తెలియజేస్తున్నాం. మారుమూల గ్రామమైన అలగానిపాడులో జన్మించి జాతీయ అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు గడించిన సుందరయ్య ఎన్నో అభ్యుదయ పోరాటాలకు నాంది పలికారు. ఉద్యమాలకు ఉగ్గుపోసి నడిపించారు. ప్రజా పోరాటాలు నిర్వహించడంలో దిట్టగా ప్రసిద్ధి చెందారు. కమ్యూనిజం సిద్ధాంతాలను వంటబట్టించుకుని నిరుపేదల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు ప్రజా పోరాటాలు నిర్మిస్తూ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. ఎంతో మంది ప్రముఖులు మేధావులచే మార్క్సిస్టు మహోపాధ్యాయకుడిగా కీర్తినందుకున్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగానే కాకుండా సిపిఎం పార్టీ ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో నాయకుడిగా ఉండి సిపిఎం పార్టీ ఏర్పడ్డ తర్వాత ఆవిర్భవించిన తర్వాత మొదటి కార్యదర్శిగా సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు. నెహ్రూ ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. పార్లమెంటరీ రంగంలోనే అదేవిధంగా సాయుధ తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించే దగ్గర నుంచి అనేక రంగాలలో అశేష కృషి చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. సుందరయ్య గారి జీవితం నేటి తరానికి ఆదర్శం. ఈరోజు మనం రాజకీయాలను చూస్తూ ఉన్నాం. రాత్రి పార్టీ మార్చేవాళ్ళు, ఉదయం ఒక పార్టీలో ఉండి సాయంత్రం ఒక పార్టీలో పోయేవాళ్ళు, ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం పదవులను అడ్డం పెట్టుకొని ఆస్తులు, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకునేటువంటి వాళ్ళు, రాజకీయ విలువలన్నిటికి కూడా తిలోదకాలు ఇచ్చినటువంటి ఈ రోజుల్లో సుందరయ్య గారి జీవితం ఈ రోజు ఉన్నటువంటి యువతకి ఆదర్శప్రాయం. సుందరయ్య గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 1985 మే 19వ తేదీన దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను శోక సంద్రంలో ముంచి మరలిరాని తీరాలకు సుందరయ్య తరలిపోయారు. ఆయన మహాభినిష్క్రమణతో కమ్యూనిస్టు ప్రపంచం ఒక మహాయోధుణ్ణి కోల్పోయినట్లయింది. ఎర్రజన సముద్రం శోకసప్త హృదయంతో వెంటరాగా విజయవాడ సమీపంలోని కృష్ణా నదీ తీరంలో సుందరయ్య భౌతిక కాయం పంచభూతాల్లో విలీనమైపోయింది. 20వ శతాబ్దపు ఎర్ర సూర్యుడు సుందరయ్య మహాప్రస్థానం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.